నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. దౌత్య విధానంలో చాలా రోజుల తర్వాత యూపీఏ సర్కార్ సరైన దిశలో ఓ ముందడుగు వేసింది. తీవ్ర ఉద్రిక్తతలు, ఆందోళనకు దారితీసిన పాకిస్తాన్ ప్రధాని రజా పర్వేజ్ అష్రఫ్ అజ్మీర్ దర్గా సందర్శన విజయవంతంగా పూర్తి చేయడం సహా భారత దౌత్య నీతిలో గొప్పతనాన్ని చాటింది. సైనికుల తలలు నరికివేత తర్వాత పాకిస్తాన్తో సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో అష్రఫ్ చేస్తున్న పర్యటనపై ఎలాంటి శషబిషలకు తావు లేకుండా ముందుకు సాగింది. ఇలాంటి కసరత్తే యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన 2004 నుంచి చేసి ఉంటే భారత విదేశాంగ విధానం సగర్వంగా ఉండేది. కానీ పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని మాటలకే పరిమితమై అభాసు పాలైంది. నిన్నటి మాల్దీవుల అధ్యక్షుడు నషీద్ అంశం వరకు ఇదే వరుస. గతం నేర్పిన అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకుని సాగితే పొరుగు దేశాలతో సంబంధాలు కాస్తైనా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆందోళనలు, నిరసనల మధ్య పాకిస్తాన్ ప్రధాని రజా పర్వేజ్ అష్రఫ్ అజ్మీర్ దర్గా సందర్శన ముగిసింది. ఈ పర్యటన ఖరారైనప్పటి నుంచి అజ్మీర్ వేదికగా అనేక పరిణామాలు జరిగాయి. ఈ ఆందోళనకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చిన భారత్ పాకిస్తాన్తో జరుపుతున్న దౌత్య నీతిలో మరోసారి విజయం సాధించింది. పడని వ్యక్తి ఇంటికి వచ్చినా సరే అతిథి మర్యాదలు చేయడం మర్యాదస్తుల విధానమని చాటింది. ఆందోళనలు చెలరేగుతున్న న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అష్రఫ్ కి విందు ఇవ్వడం వెనక లోతులోకి వెళితే కానీ అందులో దాగున్న దౌత్యనీతి సూత్రాలు అర్థం కావు. పాకిస్తాన్ విధానంలో చూస్తే అష్రఫ్ పర్యటనకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని చెప్పడానికి వీలు లేదు. మరికొద్ది రోజుల్లో ఆ దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రజా వ్యతిరేక విధానాలు, శాంతి భద్రతల సమస్యతో పాకిస్తాన్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్కి చెందిన ఏ ప్రధాని అయినా భారత్లో పర్యటిస్తున్నారంటే అది అధికారమా, అనధికారమా అనే విషయాలతో సంబంధం లేకుండా ఆ దేశ రాజకీయాల దృష్టి మరలుతుంది. ఈ విధంగా తన పర్యటన ద్వారా అష్రఫ్ తొలి విజయం సాధించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి ఇద్దరు భారత సైనికుల తలలు వేరు చేసిన పైశాచిక క్రీడపై అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తి లేనందున అనధికారికంగా అజ్మీర్ పర్యటించిన అష్రఫ్ అమెరికా లాంటి దేశాలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ వేశారు. అయితే అసలైన దౌత్య క్రీడలో మాత్రం భారతే విజయం సాధించింది. పాకిస్తాన్తో సంబంధాల్లో స్తబ్దత ఉన్న సమయంలో ఆ దేశ ప్రధాని అనధికారికంగా ఆధ్యాత్మిక పర్యటన చేస్తే భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే అంశం తొలుత ఉత్కంఠకు గురిచేసింది. ఈ అంశంపై మొదటి నుంచి తన మనసులో మాటను బయటపెట్టని యూపీఏ ప్రభుత్వం పరిస్థితులు మరింత దిగజారకుండా జాగ్రత్త పడింది. జైపూర్లోని సంగనీర్ విమానాశ్రయంలో అష్రఫ్ సహా 40 మంది కుటుంబ అధికారుల బృందానికి రాజస్థాన్ ప్రభుత్వం స్వాగత కార్యక్రమాల నుంచి అజ్మీర్ సందర్శన వరకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా జాగ్రత్త పడింది. ఇక ఆ తర్వాత అష్రఫ్ బృందానికి ప్రఖ్యాత రాంబాగ్ ప్యాలెస్ లో న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇచ్చిన విందు కార్యక్రమం కూడా దౌత్య నీతిలో భాగంగానే సాగింది. అంతర్జాతీయ దౌత్య సంబంధాల పరంగా చూస్తే శత్రు దేశంతో చర్చలు జరపకపోవడం అనేది సరైన విధానం అనిపించుకోదు. అదే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ఘన స్వాగతం పలకడము మంచి రాజకీయము కాదు. ఈ కోణంలోనే ఆలోచించిన యూపీఏ ప్రభుత్వం కర్ర విరగకుండా, పాము చావకుండా తన దౌత్య నీతిని ప్రదర్శించింది. దౌత్య అధికారులు ఎవరూ లేకుండానే అష్రఫ్ కి విందిచ్చిన సల్మాన్ ఖుర్షీద్ భారత్ ఉద్దేశాలను పరోక్షంగా స్పష్టం చేశారు. సరిహద్దు రేఖ వద్ద పాకిస్తాన్ అవలంబిస్తున్న తీరుపై చెప్పకుండానే నిరసన వ్యక్తం చేశారు. అలా పాకిస్తాన్ ప్రధాని జరిపిన అనధికార పర్యటనకు అదే తీరులో స్పందించి ఎలాంటి చర్చలు జరపకుండానే కార్యక్రమాన్ని ముగించారు. అష్రఫ్ భారత పర్యటనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆయనకు చక్కని ఆతిథ్యం ఇవ్వడం దగ్గర నుంచి ఈ పర్యటన అంతా ప్రైవేట్ అంశంగానే వ్యవహరించడం వరకు హుందాగా ప్రవర్తించిన భారత్ తాను పాటిస్తున్న విలువలను మరోసారి ప్రపంచానికి చాటింది. అనేక పరిమితుల మధ్య అష్రఫ్ కి విందు ఇచ్చిన ఖుర్షీద్ తనకు అప్పగించిన పనిలో విజయం సాధించారనే చెప్పవచ్చు.
ఇద్దరు సైనికులను అతి కిరాతకంగా హత్య చేసి ఒకరి తలను తీసుకెళ్లిన పాకిస్తాన్ తీరుపై భారత ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్న సమయంలో ఆ దేశ ప్రధానికి స్వాగతం పలకడం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మన్మోహన్ ప్రభుత్వానికి తెలియనిది కాదు. అజ్మీర్ దర్గా దివాన్ జియానుల్ అబెదీన్ అలీఖాన్ అష్రఫ్ పర్యటనను బహిష్కరించడం దగ్గర నుంచి వ్యాపారుల బంద్, న్యాయవాదుల ఆందోళనలు అన్ని ప్రజల ఆగ్రహానికి ప్రతిరూపమే. నిజానికి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అష్రఫ్ పర్యటనకు న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ దూరంగా ఉండవచ్చు. కానీ ముల్లును ముల్లుతోనే తీయాలనే సూక్తి దౌత్యనీతిలో అన్ని వేళలా పనిచేయదు. అయితే ప్రజలు ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి యూపీఏకి సరైన విదేశాంగ విధానం లేకపోవడము ఓ కారణమే. సరిహద్దు వెంట పాకిస్తాన్ ఎన్ని నాటకాలు ఆడుతున్నా, చైనాతో కలిసి కాశ్మీర్ చుట్టూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా మన్మోహన్ సింగ్ సర్కార్ వాటిని నిరోధించలేకపోయింది. ఈ విషయంలో పాకిస్తాన్ చైనా చెబుతున్న మాటలనే వల్లెవేస్తూ భవిష్యత్ ప్రమాద స్థాయిని తక్కువ అంచనా వేస్తోంది. పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలనే ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ దిశగా విజయం సాధించలేదు. పాకిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, చివరకు మాల్దీవులలోనూ మన సంబంధాలు రోజురోజుకు దిగజారుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే సైనికుల తలలు నరికిన పాకిస్తాన్ పైన భారత్ దౌత్యపరంగా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేకపోయింది. విదేశాంగ విధానంలో యూపీఏ వైఫల్యం ప్రజల ఆందోళనకు దారితీసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని భారత్లోకి ఎగదోసినంత కాలం పాకిస్తాన్తో చర్చల ప్రసక్తి లేదన్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వ విధానం. అయితే ఈ విధానాన్ని అనేకసార్లు ఆయన సవరించుకున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత దాదాపు 10 ఏళ్లు ప్రధానిగా పనిచేసినప్పటికీ పాకిస్తాన్తో సంబంధాలను ఏమాత్రం గాడిన పెట్టలేకపోవడం ఆయన పరిపాలనలో ఓ వైఫల్యం. అయితే అష్రఫ్ పర్యటన ద్వారా పాకిస్తాన్ సహా అమెరికా లాంటి అంతర్జాతీయ సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వడంలో మాత్రం భారత్ విజయవంతమైంది. ఓ ప్రజాస్వామ్య దేశంగా పొరుగు దేశాలతో తాము స్నేహాన్నే కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాలను తుంగలో తొక్కి సైనికులను పొట్టన పెట్టుకునే బాధ్యతారహిత్యమైన పాకిస్తాన్ ఎందుకు మినహాయింపు కాదని అష్రఫ్ పర్యటన ద్వారా వెల్లడించింది. ना ही मुझे ऐसा कोई अधिकार इस समय था कि मैं उन विषयों पर चर्चा करूं जिसका हम लोगों को, हमारे देश में और सरकार को उचित समय पर हमने जिस बात को उठाया है और हम उठाते रहते हैं और उठाते रहेंगे. लेकिन आज क्योंकि एक निजी यात्रा थी. అష్రఫ్ పర్యటనను ప్రధాన ప్రతిపక్షం భాజపా వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీకి ఆశించిన మద్దతు లభించలేదు. శివసేన ఆందోళనకు పిలుపునివ్వగా జేడీయూ తప్పుపట్టింది. ఈ విషయంపై అనవసర రాజకీయం చేయొద్దని జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ హితవు పలికారు. అయినప్పటికీ భాజపా ఆందోళన పథంలోనే సాగింది. जब तक पाक टेरिटरी से, पाकिस्तान की धरती से आतंकवाद को प्रोत्साहन मिलता रहेगा अथवा पाक स्पॉन्सर्ड टेररिज्म को रोकने के लिए गंभीर प्रयास पाकिस्तान के द्वारा जब तक नहीं किया जाता है, तब तक तो मैं समझता हूं कि किसी कूटनीतिक बातचीत का कोई औचित्य नहीं है. मैं समझता हूं कि सीधे सीधे प्रधानमंत्री जी को यही कहना चाहिए. అష్రఫ్ పర్యటనను భారత ప్రభుత్వం దౌత్యనీతిలో భాగంగా స్వాగతించింది. చర్చలంటూ అనవసర ప్రచారం జరగకుండా ముందు నుంచి జాగ్రత్త పడి చివరి వరకు అదే విధానాన్ని కొనసాగించింది. అయితే రాజ్నాథ్ విమర్శలను తిప్పికొట్టడంలో భాగంగా వాజ్పేయి విధానాలను గుర్తించుకోవాలన్న సల్మాన్ ఖుర్షీద్ ఈ విషయంలో తమ ప్రభుత్వమే ఎంతో నేర్చుకోవాలనే విషయాన్ని విస్మరిస్తున్నారు. పాకిస్తాన్తో చర్చలను కొత్త పంతాలో సాగించిన వాజ్పేయి కార్గిల్ యుద్ధం తర్వాత ఆ దేశంపై కఠిన వైఖరిని ప్రదర్శించారు. అమెరికా సహా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకువచ్చి పాకిస్తాన్ని దారిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ విదేశాంగ విధానంలో ఇప్పటి వరకు మన్మోహన్ సర్కార్ మెదక వైఖరిని ప్రదర్శించింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్న వేళ ప్రధానిగా భారత్లో చివరి విదేశీ పర్యటన చేసిన అష్రఫ్ ఏం ఆశించారో, ఏం సాధించారో ఇప్పటికైతే స్పష్టత రాలేదు. అయితే భారత్ కి మాత్రం ఈ పర్యటన మేలే చేసింది. పొరుగు దేశాల విషయంలో నిన్న మొన్నటి వరకు దౌత్యపరంగా భారత్ కి పెద్ద విజయాలు లేవు. చివరకు మాల్దీవులు మాజీ అధ్యక్షుడు నషీద్ కి ఆశ్రయం ఇచ్చి ఆ తర్వాత అరెస్టు చేయమనే అనధికార హామీతో ఆయనను భారత్ కు అప్పగించింది. కానీ మాల్దీవుల ప్రభుత్వం ఆయనను జైల్లో పెట్టడంతో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి పరిస్థితుల్లో అనధికార పర్యటన చేసిన అష్రఫ్ ని భారత్ పెద్దన్నలా గౌరవించింది.
ఇదే విధమైన సున్నితం కాఠిన్యం మేళవించిన దౌత్య విధానాలను అవలంబిస్తే భారత దౌత్య విధానం మరోసారి కీర్తిబావుట ఎగురవేస్తుంది.